మూవీ బాగుంది. Yeah. కంపారిటివ్లీ ఐ లైక్ ది సెకండ్ హాఫ్ బెటర్. ఎక్కడైతే కన్వర్ట్ అవ్వడం కానీ లైక్ పీపుల్ గాట్ టు నో ద మెయిన్ క్యారెక్టర్స్ హార్డ్షిప్ అండ్ ఎవ్రీథింగ్, ఆ పార్ట్ వాస్ గుడ్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఫ్యాన్ గా రామ్ చరణ్ క్లైమాక్స్ అట్లా జరగడం ఇష్టం లేదు అంటున్నారు. Bro, I'm not a Ram Charan fan, but still I like the movie, so I'm not the person to comment on that. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్ ఉంది అవును. అనేసి అంటున్నారు కదా. అది ఆ scene అంతవరకు తీసేస్తే సినిమా బ్లాక్ బస్టర్. అంతవరకు తీసేస్తే సినిమా ఇక్కడ ఉంటుందండి. అంటే అది ఉండడం వల్లే సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అది డిపెండ్. ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది పీపుల్స్ పర్స్పెక్టివ్స్. నేను ఎందుకు కమెంట్ చేస్తాను దానిపైన. నా వరకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చొచ్చు, సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. జాన్వీ కపూర్ యాక్టింగ్ సెకండ్ అంటే జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే కూడా ద వే దే పోర్ట్రేట్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బాగా పోర్ట్రేట్ చేస్తారు. అంటే తనకి స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా కానీ క్రియేట్ చేసి పెట్టారు అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చెప్తే నేను ఏం చేయను. మీ ఒపీనియన్ మీరు చెప్పండి కదా. నా ఒపీనియన్ ఇంకా బెటర్ గా పోర్ట్రేట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కానివ్వండి, అంటే యాక్టింగ్ మనం రంగస్థలంలో చూసాం. దాని తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారు పూర్తిగా అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే మీ ఒపీనియన్. కంబ్యాక్ అంటే ఏ రకమైన అంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్లు లేవు. గేమ్ చేంజర్ కూడా పోయింది. దాని తర్వాత రంగస్థలం తర్వాత ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రామ్ చరణ్ అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు. దాని మీద మీరేం మూవీ బాగుంది. నేను ఏ మూవీతో కంపేర్ చేయను కానీ యాజ్ అ మూవీ, యాజ్ అ పర్సన్ హూ లవ్స్ టు సీ మూవీ, ఐ లైక్ ఇట్. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు కదా, ఎలివేషన్స్ బాగా వచ్చాయి. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఐఎమ్ నాట్ అ క్రిటిక్, సో ఐ డోంట్ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఎలా తీసుకుంటారు ఏంటి అని. అంటే ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఈ మూవీ ఎంత అంటే కొంతమంది ఒపీనియన్ అది. ఓకే, నన్ను ఉప్పెన చూడలేదండి ఆ టైంలో, నన్ను అడగండి. అంటే ఈ రామ్ చరణ్ యాక్టింగ్ నాకు కామెడీ కంటే కూడా సీరియస్ యాంగిల్ నచ్చుతుంది రామ్ చరణ్ లో. అంటే సూట్ అయింది, ఈ రోల్ కి సూట్ అయింది. ఆ RRR లో చూసాక ఇట్ ఫెల్ట్ లైక్ దే పోర్ట్రేడ్ హిమ్ హౌ దే వాంటెడ్ హిమ్ టు సీ. బాగా అనిపించింది. అంటే ఒక రెజ్లర్ గా నేనేం చెప్పనండి, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్ నాది. సినిమా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇన్. కొన్ని సీన్స్ ఎమోషనల్లీ ఓవర్వెల్మింగ్. అంటే చాలా మంది లాస్ట్ 40 minutes ఏడ్పిచ్చేశారు. అవును, నేను కూడా ఏడ్చాను లాస్ట్ కి. ఐఎమ్ అ పర్సన్ హూ ఎమోషనల్లీ కనెక్ట్స్ అండ్ ఐ ప్లేడ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, సో కంపారిటివ్లీ నాకు కూడా చాలా కనెక్టింగ్ గానే ఉంది మూవీ. విజువల్లీ ఇట్ వాస్ నైస్. ఓవరాల్ గా మీరు ఏమంటారు మూవీకి? వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ ఆర్ ఎనీథింగ్ ఓవరాల్. మళ్ళీ వెళ్తారా సినిమా మోర్ దెన్ వన్స్ చూస్తే ఫీల్ ఉండదు. వన్ టైం వాచ్. ఓన్లీ వన్ టైం. డైరెక్షన్ అంతా బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది మేడం మూవీలో? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ల్యాగ్ ఉంది మూవీ అన్నట్టుగా మాట్లాడారు. అలా ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. అంటే బుచ్చిబాబు గారి రిమార్క్ ఏమన్నా కనపడింది? అలా ఏం లేదు, ఉప్పెన తీసిన మూవీ డైరెక్టర్ లా లేడు, చాలా బాగుంది. తన స్కోప్ ఏమంత లేదు, నార్మల్ గానే ఉంది. చెప్పండి మేడం, ఎలా అనిపించింది ఓవరాల్? బాగుంది. అంటే ఓవరాల్ రేటింగ్ 4. జాన్వీ కపూర్ గారికి అసలు క్యారెక్టర్ లేదు అందులో, కానీ క్రియేట్ చేశారు అనేసి. అలానే ఉంది. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కానీ, రామ్ చరణ్ డాన్స్ బానే ఉంది, స్పోర్ట్స్ కూడా బాగుంది. రామ్ చరణ్ మీకు ఏం నచ్చింది అసలు మూవీలో? బాగుందండి, బాగున్నాయి అంటున్నారు కదా, మీకు ఏం నచ్చింది మూవీలో చెప్పుకోవడానికి? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఇంకా జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, శివ కుమార్ కానీ, అందరిది మంచిగా ఉంది. నేను పెట్టేసుకున్నా. నా ముందుగా చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే
మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఓ రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, సారీ పెద్ద సినిమా చూసాం. ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇక్కడ కూడా గారు ఇంకా మెయిన్ చెప్పాలంటే ఇక్కడ శంకర్ గారు మ్యూజిక్ మాత్రం అంటే ఎక్కడ మనకి ఎంత మ్యూజిక్ కావాలో అక్కడ అంత మ్యూజిక్ తీసుకుండు మనిషి. ఏఆర్ రెహమాన్ గారు సారీ చాలా బాగా తీసుకుంటు. సారీ అండి ఏఆర్ రెహమాన్ గారు డిస్టర్బ్ చేయకండి. అయితే మెయిన్ చెప్పాలంటే పెద్ద సినిమా చూస్తుంటే ఒకటి ఆయనకి ఒక కాల్ లేకున్నా కూడా అందులో పోరాడి ఒక ఊరు కోసం ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఒక ఇప్పుడు ఇవాళ రేపు కూడా వాళ్ళకైనా కాళ్ళు లేని వాళ్ళు చేతుల కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకున్నా కూడా ప్రూవ్ చేయించుకుంటూ ఒక రామ్ చరణ్ గారు డైరెక్టర్ గారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా డిసప్పాయింట్ గారు ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. మేము చెప్పండి రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించిండు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగపతి బాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంపిటీషన్ లో బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ కానీ స్టోరీ కానీ యాడ్సాప్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా అసలు మనకి ఏం కావాలో ఊర్లో ఏం లేకపోతే కొట్లాడతాడు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేస్తే చాలా బాగుంటది. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి మూవీస్లలో ది బెస్ట్ మూవీ అనొచ్చు. వద్దు. చెప్పండి. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? ఆయన యాక్టింగ్ అయితే నిజంగా వేరే లెవెల్. అసలు ఆ యాక్టింగ్ అసలు మేమే ఫిదా అయిపోయినాము. యాక్చువల్గా నేనైతే నిజంగా చాలా చాలా ఫిదా అయిపోయాను రామ్ చరణ్ గారికి. అందుకని ఈ ట్యాగ్ కూడా తీసుకున్నాను. రామ్ చరణ్ గారు ఏడిపించేశారు లాస్ట్ 40 మినిట్స్. అసలు ఇంత ఎమోషనల్గా ఉంటుందని అసలు అనుకోలేదు మూవీ అయితే. బట్ పీక్స్ కి వెళ్ళిపోయింది మూవీ లాస్ట్. ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంత అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రియల్లీ చాలా ఎమోషనల్ వచ్చేసింది సెకండ్ హాఫ్ లో. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కానివ్వండి ఎలా అనిపించింది? అంటే ఆవిడ క్యారెక్టర్ లేకపోయినా క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించిందా లేకపోతే నిజంగా చాలా సెట్ అయింది జాన్వీ కపూర్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి అయితే. ఈ మూవీలో మాత్రం నిజంగా చాలా బాగా కనిపించారు. అవునవును. ఓకే. అంటే ఒక హీరోయిన్ ని ఇచ్చేంత ప్రెజెన్స్ మన జాన్వీ కపూర్ కి ఇవ్వట్లేదు అన్నట్టుగా అంటున్నాడు మనోడు. అలా ఏం లేదు. కానీ ఈ మూవీలో చూసుకుంటే వేరే మూవీస్ తోని కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఆమె లుక్ అసలు అలా ఉంటదని అనుకోలేదు. లుక్ అయితే చాలా బాగుంది. కలెక్షన్స్ పరంగా మాత్రమే ఆవిడని పెట్టుకున్నారు అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు కదా. అలా ఏం లేదండి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా అనిపించింది మీకు? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆ సౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ నిజంగా చాలా అసలు ఆ బీట్స్ కానీ అసలు నిజంగా మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. తన కోసం కాకుండా తన విలేజ్ కోసం పోరాడిండు కాబట్టి చాలా ఎమోషనల్ గా ఉంది. బాగుంది. నిజంగా గెలిచారు. మూవీ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను ఎమోషన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాను. నిజంగా రామ్ చరణ్ గారు అయితే నాకైతే ఒక దేవుడిలాగా కనిపించిండు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు. నిజంగా అసలుకి ఇంత హార్డ్ వర్క్. కొన్ని ఈవెంట్స్ చూసినప్పుడు చేతికి కట్టు అవన్నీ ఉంటే ఏం చేసిండా అనుకున్నాను. కానీ నిజంగా మూవీ చూసిన తర్వాత మాత్రం నిజంగా రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు మూవీ గురించి. నిజంగా మూవీ చూస్తున్నట్టు అనిపించలేదు. ఒక రియల్ లైఫ్లో నిజంగా ఒక విలేజ్ పర్సన్ తన విలేజ్ కోసం ఎంత కష్టపడ్డాడు అనేది ఈ మూవీ చూసినాక అర్థమైంది. కావాల్సింది గోల్డ్ మెడల్స్ కాదు, కావాల్సింది గోల్డెన్ హార్ట్. ప్రతి ఒక్కరు హార్ట్ ఇట్లుంటే కనుక వాళ్ళ విలేజెస్ డెవలప్ అవుతాయి. కానీ మంచి మెసేజ్ ఉంది మూవీలో అయితే. నిజంగా హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు ఎట్లా వర్క్ ఎట్లా వాళ్ళు ఒక దాంట్లో కాకుంటే ఇంకొక రంగంలో ఎట్లా సక్సెస్ అవ్వాలనేది నిజంగా మూవీ మాత్రం డైరెక్టర్ గారు చాలా ఆలోచించి తీసినారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి అయితే. లాగ్ ఏం లేదు బ్రదర్. మూవీ వచ్చేసి స్టోరీ ఎలాబరేషన్ వచ్చి నిజంగా చాలా క్లియర్గా ఉంది. అన్ని స్టోరీస్ తీసుకున్నారు కాబట్టి మూవీ అనేది కొద్దిగా అట్లా అనిపిస్తుంది. కానీ స్టోరీ నిజంగా చాలా కనెక్ట్ అవుతారు స్టోరీకి.
అనిపించింది మూవీ? చాలా బాగుంది మూవీ. ఏం నచ్చింది మీకు? ఎమోషన్ నచ్చింది, రామ్ చరణ్ స్పిరిట్ నచ్చింది, నాకు స్పోర్ట్స్ గురించి నచ్చింది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది కానీ ల్యాగ్ ఉంది సినిమాలు అనేసి చాలా మంది అంటున్నారు. నాకు అలా ఏం అనిపించలేదు, నాకు బాగా రామ్ నచ్చింది. చరణ్ డాన్స్ బాగా చేశాడు అలా అనిపించింది. అంటే జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది బాగా అందుకోసం మాట్లాడుతున్నారు. నాకు రామ్ చరణ్ ఫేవరెట్ కాబట్టి నాకేం అనిపించలేదు అలా. జాన్వీ కపూర్ కనపడలేదు. అంటే మీరు ఏం చేస్తారు ఓవరాల్ గా మూవీ? అంటే మీకు ఏం చాలా నచ్చింది బాగుంది. movie? మూవీలో ఎమోషన్స్ నచ్చింది అండ్ స్పిరిట్ స్పోర్ట్స్ నచ్చింది. ఇంకా ఏం నచ్చింది? డాన్స్ కానీ అవన్నీ కన్నా ఇదే ఎక్కువ. ఓకే థ్యాంక్ యూ. అంటే ఏం నచ్చింది? సాంగ్స్ నచ్చాయి, డైలాగ్స్ నచ్చాయి, విలేజ్ కోసం చెప్పడం నచ్చింది. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏం లేదు కానీ స్క్రీన్ కోసమే ఆవిడ్ని పెట్టారు మూవీలో అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాగ్ ఉంది బాగా మూవీలో అంటున్నారు కదా. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్